హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య రెడ్డిస్ కిచెన్. శ్రావణ మాసంలో మరో 2 ప్రసాదాలు ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ వన్ వచ్చేసి జాక్ ఫ్రూట్ కేసరిబాత్. అవునండి. కేసరిబాత్ ఆర్ రవ్వ కేసరి కామన్ గదా! రెగ్యులర్‌గా చేసుకుంటాం. సో, కొంచెం కొత్తగా డిఫరెంట్‌గా కేసరిబాత్ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా పాన్ పెట్టుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకొని అందులో 1 కప్ ఆఫ్ సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు స్లో ఫ్లేమ్‌లో లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. పెట్టి పక్కకెళ్ళిపోయామంటే మాడిపోతుంది. సో, బావుండదు. అక్కడే ఉండి స్లోగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జాక్ ఫ్రూట్‌లోంచి సీడ్స్ తీసేసి మిక్సీ జార్‌లో వేసుకొని అలా స్మూత్ పేస్ట్ రెడీ చేసుకొని, పాన్ పెట్టుకొని ఘీ యాడ్ చేసి ఈ రెడీ చేసుకున్న పల్ప్‌ని అందులో వేసి 2, 3 మినిట్స్ లైట్‌గా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి జాక్ ఫ్రూట్ హల్వా లాగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు గదా! ఒక 2 మినిట్స్‌కి అట్లా పాన్ నుంచి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జాక్ ఫ్రూట్ స్మాల్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక పీస్‌ని స్మాల్ పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు జెల్లీస్‌లాగా పంటి కింద బావుంటుంది. ఇవి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మన 1 కప్ ఆఫ్ రవ్వకి ఇక్కడ నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్‌ని స్లోగా పోసుకొని పల్ప్ అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! 1:4 రేషియోలో తీసుకున్నానండి వాటరు. ఇలా మిక్స్ చేసుకొని వాటర్ అంతా కొంచెం బాయిల్ అయ్యే వరకు చూడాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వని స్లోగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్‌లో చేసుకుంటే బావుంటుంది. మొత్తం రవ్వ ఒకేసారి వేసుకున్నారంటే లంప్స్ ఫార్మ్ అవుతాయి. సో, అలా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే వాటర్ అంతా ఇంకిపోయి ఇలా థిక్‌గా ఫార్మ్ అవుతుంది గదా! ఇప్పుడు ఈ టైంలో మనం 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ సరిపోతుంది. ఆల్రెడీ జాక్ ఫ్రూట్ తియ్యగా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ తగ్గించుకున్నా పర్లేదు. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 4, 5 ఇలాచీ దంచి అవి కూడా వేసుకొని, ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ చూస్తున్నారు గదా! ఇప్పుడు మనం ఇంకొంచెం ఘీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఎంత ఘీ యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ మనం ముందుగా ఘీలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు గూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ కేసరిబాత్ రెడీ. అదేనండోయ్ జాక్ ఫ్రూట్ కేసరిబాత్ రెడీ. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ యమ్మీ జాక్ ఫ్రూట్ కేసరిబాత్ రెడీ. చూస్తున్నారు గదా! డెలీషియస్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లెమన్ రైస్. విలేజ్ స్టైల్ లెమన్ రైస్ అనుకోవచ్చు. ఎందుకంటే విలేజెస్‌లో సింపుల్‌గా రైస్ మిగిలిన చేసేస్తుంటారు. ఆర్ ఫ్రెష్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మనం రైస్ కుక్ చేసి పెట్టుకోవాలి. అలా కుక్ చేసి పెట్టుకున్న రైస్‌లో చూస్తున్నారు గదా! నేను ముందుగా లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ జ్యూస్ యాడ్ చేసుకొని 2, 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఈ జ్యూస్ అండ్ సాల్ట్ రైస్‌కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను 1 ½ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మరీ పిసికేయకండి. అన్నం ముద్ద ముద్ద అయిపోతుంది. లైట్‌గా అలా మిక్స్ చేసుకొని, ఇప్పుడు పోపు కోసం ప్రిపేర్ చేసుకుందాం. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపట అన్న తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు అండ్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఆప్షనల్ అండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. లేదా స్కిప్ చేసేయొచ్చు. బట్ పులిహోర అంటే పప్పులుంటేనే బావుంటుంది. సో, పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా. పసుపు యాడ్ చేసిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటే రైస్‌లో మిక్స్ చేసుకోవడానికి మనకి పోపు రెడీ అయినట్టు. ఇప్పుడు ఈ పోపుని రైస్‌లో వేసి మొత్తం పో పోపు రైస్‌కి పట్టేలా మిక్స్ చేసుకుంటే
సింపుల్ అండ్ టేస్టీ లెమన్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన 2 ప్రసాదాలు రెడీ అయినట్టే.